దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ విధంగా ఉదయకాల సమయంలో దర్శించి దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో దేవుడు దీవించునుగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నాటబడిన చెట్టు వలె ఉందురో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, మీరు నాటబడిన చెట్టు వలె ఉందురు. పరిశుద్ధ గ్రంథము నుంచి ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచన మాట చూడండి. యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దేవుడికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలు గమనించండి. వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాటబడిన చెట్టు వలె ఉంటారు. నాటబడిన చెట్టు ఏంటండి? అన్ని చెట్లు నాటబడతాయి కదా, అన్ని చెట్లు నాటబడి ఉంటాయి కదా. మరి దీంట్లో ప్రత్యేకత ఏముంది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నాటబడిన చెట్టు వలె. అంటే ఎక్కడ నాటబడిన చెట్టు వలె ఉంటారు? చాలా చోట్ల చెట్లు నాటబడినాయి. నాటబడిన చెట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేవుడు ఈరోజున వాక్యాన్ని మనతో దేవుడు చెప్తున్నాడు, నాటబడిన చెట్టు. ఎక్కడ నాటబడిన చెట్టు వల్ల దేవుడు మనం నిలబెట్టబోతున్నాడు, ఆ చెట్టులాగా దేవుడు మనం చూబోతున్నాడు. అంటే మనం చదవబడిన లేఖన భాగంలో ఉంది, అక్కడ ఉన్న మాట ఏంటంటే చూడండి, జలముల యొద్ద నాటబడిన చెట్టు. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో, జలముల దగ్గర లేని చెట్టు ఎలా ఉంటుందో ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఈరోజు వాక్యాన్ని మీతో దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి నీవు, నీ కుటుంబం, నీ ఆలోచనలు, నీ పనులన్నీ దేవుడు అంటున్నాడు, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె దేవుడు చెయ్యునగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి మీటర్ గమనించండి. ఖచ్చితంగా దేవుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది, అందంగా ఉంటుంది, చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి కృప ఈ రోజున నీకు, నీ కుటుంబానికి, మనందరికీ దేవుడు దయచేయాలనుకుంటున్నాడు. మరొకసారి చెప్తాను వినండి, మీరు నాటబడిన చెట్టు వలె ఉంటారు. ఎక్కడ నాటబడిన చెట్టులాగండి? జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా మనల్ని దేవుడు ఉంచాలని, పచ్చగా ఉంచాలని, ఆహ్లాదకరంగా ఉంచాలని, అందంగా ఉంచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మంచిది. అయితే మనము జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉండాలంటే ఎవరిని దేవుడు అలా నాటుతాడు? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? నాటబడిన చెట్టు, జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎంత అందంగా కనపడదో, ఎంత ఇంపుగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో అలాంటి కృప మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఎవరికి దేవుడి కార్యం చేస్తాడో ఒక 2-3 విషయాలు చెప్తాను. జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, మొదటిగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచ్చిన మాట ఏంటి తెలుసండి? ఆయన పోలి ఎవరైతే నడుచుకుంటారో వారు నాటబడిన చెట్టు వలె ఉందరుగాక. ఈ రోజున ఆయన పోలి నడుస్తున్నావా? ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం మనం బ్రతుకుతున్నామా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు ఎఫెసీ సంఘముతో, నన్ను పోలి నడవండి. ఆయన పోలి ఎవరైతే నడుస్తారో, దేవుడి యొక్క వాక్యాన్ని పోలి ఎవరైతే నడుస్తారో, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధత కలిగి నడుచుకుంటే మనము అంటే దేవుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్. రెండో మాట చెప్తాను. మనము జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉండాలంటే రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచన మాట ఏంటి తెలుసండి? ఎవరైతే అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉంటారో. ఈరోజు చాలామందికి విధేయత లేదండి. ఎందుకు నేను పచ్చగా ఉండట్లేదు, నా కుటుంబం ఎందుకు పచ్చగా ఉండట్లేదు అంటే, ఒకటి నువ్వు ఆయన పోలి నడవాలి, 2 నువ్వు అన్ని విషయంలో విధేయత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. సేవకుడికి విధేయత కలిగి ఉండాలి, ప్రకటిస్తున్న వాక్యానికి విధేయత కలిగి ఉండాలి, దేవుడికి విధేయత కలిగి ఉండు. నిన్ను పచ్చని వాళ్ళు దేవుడు నిన్ను జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్ల దేవుడు నిలబెట్టునుగాక. మనం విధేయత కలిగి ఉన్నావు లేదో నిన్ను పరిశీలన చేసుకో. ఆఖరి ఒక మాట చెప్తానండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచన మాట ఏం తెలుసండి? ఎవరైతే దేవుడికి నిత్యము విసుకగా ప్రార్థన చేస్తారో, అంటే ఎవరైతే దేవుడికి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె దేవుడు నిలబెట్టునుగాక. ఈ 3 అనుభవాలు మన జీవితంలో ఉంటే మన దేవుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె దేవుడు చేయునుగాక. దేవుడి మాట దీవించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం.
ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. మీరు నాటబడిన చెట్టు వలె ఉంటారన్నారు. ఎలాంటి నాటబడిన చెట్టుల కంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారన్నారు. ఎలా ఉండాలో మీరు మాట్లాడారు. విధేయత కలిగి ఉండాలని, నిన్ను పోలి నడవాలని, ప్రార్థన చేయాలని చెప్పారు. అలా జీవించి బిడ్డలందరూ చక్కగా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంచి కుటుంబాన్ని, బిడ్డల్ని నిలబెట్టి సహాయం తెచ్చామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.